రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తకోటలో భాజపా శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రచార బేర్ని మ్రోగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం మోదీ, పాలమూరు కోసం అరుణమ్మ ఎల్లప్పుడూ ప్రజాసేవకే నిలదీస్తుందని వెల్లడించారు. పార్టీలు మార్చుకునే సన్యాసులకు పార్టీలు మారారు అని మాట్లాడే అర్హత లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పార్టీ మారి వచ్చినోడే కదా అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. గట్టిగా మాట్లాడితే లీడర్లు అయిపోతారా అంటూ ప్రశ్నించారు. మోదీ మా పెద్దన్నాని మాట్లాడిన రేవంత్ ఆ మరుసటి రోజే మాట మార్చడం సిగ్గుచేటని దుయ్యపట్టారు. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో 24 పార్లమెంటు స్థానాలు, ఇక్కడ 12 స్థానాలు గెలుస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈ జిల్లా అభివృద్ధి కోసం తాను ఎంతో కృషి చేశానని, దేశవ్యాప్తంగా మోదీ మీడియా మొదలైందని, పాలమూరులోని కూడా బీజేపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అయోధ్యలో రామమందిరం కట్టి హిందువుల 500 ఏళ్ల కళ నెరవేర్చింది మోదీనే అని డీకే అరుణ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వెంబడే అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చినాక 100 రోజులు అన్నారు. అంటే 100 రోజులు అంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఎలక్షన్ కోడ్ పేరు మీద తప్పించుకోవచ్చని 100 రోజుల మాటని వాళ్ళు చెప్పినటువంటి విషయం నాకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంటున్నారు. నరేంద్ర మోదీ గారు ఇస్తున్న సబ్సిడీ గురించి వాళ్ళు మాట్లాడతలేరు. నరేంద్ర మోదీ గారు సబ్సిడీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కి ఎంత పెద్ద మొత్తంలో సబ్సిడీ అందుతా ఉంది. మీరు ఇచ్చే 500లో మీరు ఇచ్చేది ఎంత ఓసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో రేపు మళ్ళీ వచ్చేది ఖాయం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు ఇస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచేటటువంటి పరిస్థితి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి పోయి వచ్చిండ్రు, ప్రధానమంత్రిని కలిసి వచ్చిండ్రు. మాకు తెలంగాణకు చాలా కష్టాల్లో ఉన్నాం, అప్పుల పాలైన తెలంగాణ మా చేతిలో పెట్టిండ్రు, బీఆర్ఎస్ పార్టీ మాకు తెలంగాణకు పెద్ద ఎత్తున సహకారం కావాలని ప్రధానమంత్రిని కోరింది. ప్రధానమంత్రి తెలంగాణ కాదు, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు నాకు సమానమే, తప్పకుండా గతంలోనే 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు అందించిండ్రు. మరి రాబోయే కాలంలో కూడా తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని చెప్పినటువంటి మాట నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలి, డీకే అరుణ ఏం చేస్తున్నది అనేటటువంటి మాట్లాడే సన్యాసులకు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని మీరు ఎందుకు కోరలేదు? ఎందుకు కోరలేదు? ఆనాడు భారతీయ జనతా పార్టీలో లేదు డీకే అరుణమ్మ, కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి చేసింది నేను మాత్రమే. మిగతా వాళ్ళ నోర్లన్నీ ఏమైంది ఆ రోజున అడుగుతున్నా నేను. ఈరోజు వచ్చి దొంగేడుపులు ఏడ్చుకుంటా, ఒగలేడుపులు ఏడ్చుకుంటా, ఓట్ల కోసం ఓట్లప్పుడే కనపడి మళ్ళా ఓట్లకే వచ్చినటువంటి నాయకులు ఈరోజు దొంగ ఏడుపులు, దొంగ ఒగలు, పాలమూరు ప్రజల కష్టాలు తెలవనోళ్ళు ప్రజల మీద ఒగలేడుపులు ఏడ్చుకుంటా పోతుంటే పాలమూరు ప్రజలెవరు కూడా మిమ్మల్ని నమ్మరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.